not have my ministry. అంటే నాలాంటి పరిచర్య మీకు ఉండకపోవచ్చు. But you have a ministry God has specifically for you. కానీ ప్రత్యేకంగా దేవుడు మీ కోసం ఏర్పరిచిన పరిచర్య. I can say that to every brother and sister here who is born again. కాబట్టి ఇక్కడ తిరిగి జన్మించిన ప్రతి సహోదరునికి సహోదరికి నేను చెప్తున్నాను. You, if you are a member of Christ's body, క్రీస్తు శరీరంలో మీరు ఒక భాగం అవయవమై ఉన్నట్లయితే, can you tell me one part of your body that has got no function? మీ శరీరంలో ఉన్న ఒక్క అవయవం గురించి చెప్పగలరా దానికి ఏం పని లేదని? Everybody may not be the tongue like me. నాలాగా ప్రతి ఒక్కరు నాలుకలాగా ఉండకపోవచ్చు. But eyes, ears, కళ్ళు, చెవులు, చేతులు, and the heart, హృదయం, so many parts of the body, and you can be one of those parts of the body. శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి, మీరు కూడా వాటిలో ఒక భాగం అయి ఉండొచ్చు. God has a plan for your life. కానీ మీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. And that plan was made before you were born. నీవు పుట్టక ముందే దేవుడు ఆ ప్రణాళికను రచించాడు. When you were in your mother's womb, నీ తల్లి గర్భంలోని ఉన్నప్పుడు, God who knew the future, నీ భవిష్యత్తును ఎరిగిన దేవుడు, He knew that one day you will give your life to Christ. ఒకానొక రోజు నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకుంటావని దేవునికి తెలుసు. నీ కోసం ఒక ప్రణాళికను వేశాడు దేవుడు. He knew that one day you will come to a CFC church. ఒకానొక రోజు నువ్వు CFC సంఘానికి వస్తావని కూడా దేవునికి తెలుసు. Then you'll begin to hear things you never heard before. ఇంతకు ముందు వినని సంగతులను నువ్వు వింటావని దేవునికి తెలుసు. And He knows that He's got a plan to fulfill through you. కాబట్టి నీ ద్వారా దేవుని ప్రణాళికను నెరవేర్చుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. And you must pray, Lord, I don't know what that plan is. ఓ ప్రభువా, ఆ ప్రణాళిక ఏంటో నాకు తెలియదని నువ్వు ప్రార్థన చేయాలి. I want to fulfill that plan in my life. కానీ నా జీవితంలో దానిని నేను నెరవేర్చాలి. And if you really pray that every day, ప్రతిరోజు నిజంగా నువ్వు ఆ విధంగా ప్రార్థిస్తే. I started praying that when I was 21 years old. నాకు 21 సంవత్సరాలు వచ్చిన నాటి నుండి ఈ విధంగా ప్రార్థించడం మొదలు పెట్టాను. I had my own plan to go in the Navy and become a big officer. నావికా దళంలోకి వెళ్ళి పెద్ద ఆఫీసర్ అవ్వాలని నాకు ఏ కోరికలు ఉన్నాయి. But God said, I've got another plan for your life. కానీ నీ జీవితం పట్ల నాకు వేరే ప్రణాళిక ఉందని దేవుడు చెప్పాడు. I said, Lord, I want your plan. I don't want my plan. ఓ ప్రభువా, నా సొంత ప్రణాళికలు నాకు వద్దు, మీ ప్రణాళికే నాకు కావాలి. I'm very happy that I submitted to God's plan. నేను దేవుని ప్రణాళికకి నేను అప్పగించుకున్నాను. ఇప్పుడు ఎంతో సంతోషంగా now I look back over my life and I see how God step by step fulfilled His plan. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఒక్కొక్క దశలో దేవుడు ఏ విధంగా నన్ను నడిపాడు, ఏ విధంగా తన ప్రణాళిక నెరవేర్చుకున్నాడు నాకు తెలుసు. I told God very clearly. నేను ఎంతో స్పష్టంగా ప్రభువుకు చెప్పాను. I don't want money. నాకు ధనం అవసరం లేదు. I don't want any honor from anybody in the world. ఈ లోకంలో ఎవరి దగ్గర నుండి నాకు ఘనత అవసరం లేదు. I don't want any position. నాకు ఏ అధికారం అవసరం లేదు. I don't want any comfort. నాకు ఏ సౌఖ్యం అవసరం లేదు. I want to fulfill your plan for my life. నా జీవితంలో మీ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని మాత్రమే నెరవేర్చుకోవాలనుకుంటున్నాను. All of you go to God like that. నీవు దేవుని దగ్గరికి ఆ విధంగా వెళ్తే. So many of you, it's good to pray for earthly things. మీలో అనేక మంది భూ సంబంధమైన వాటి గురించి కూడా ప్రార్థన చేస్తున్నారు, మంచిది అది. I need a job, I want to get married. నాకు ఉద్యోగం కావాలి, వివాహం కావాలి. Nothing wrong with those requests. అందులో తప్పేం లేదు. Please continue to pray. దయచేసి వాటి గురించి ప్రార్థన చేస్తూ ఉండండి. More than all that, కానీ వీటన్నిటికంటే పైగా pray that God's plan for your life will be fulfilled. నీ జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలని ప్రార్థిస్తూ ఉండండి. I want your plan and I don't want my own plan. ఓ ప్రభువా, నా సొంత ప్రణాళికలు నాకు వద్దు, మీ ప్రణాళికనే నేను నెరవేర్చాలి. God's got a wonderful plan for your life. దేవుడు నీ ఎడల ఎంతో అద్భుతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. It says that in Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది. Ephesians 2, it says in verse 7 and 8. ఎఫెసీ 2, 7, 8లో మనం చూస్తూ ఉన్నాం. 8 and 9. 8, 9లో You are saved by grace through faith, not of yourself, it is the gift of God. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు. That is not a result of your works. అది మీరు చేసిన క్రియలను బట్టి కాదు. You can't boast. Without any works on your part, God forgave you and made you His child. కాబట్టి దేవుడు మన పాపాలను క్షమించాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. మనం ఆశించడానికి ఏమీ లేదు, అది కేవలం ఆయన కృపే. That is like laying the foundation of a building. అది ఒక భవంతికి పునాది వేసినట్టు. Now you have to build the building. ఇప్పుడు నువ్వు భవంతిని నిర్మించాలి. What is the building? ఏంటి భవంతి? The plan God has for your life. దేవుడు నీ జీవితంలో ఏ ప్రణాళికలు కలిగి ఉన్నాడు. So verse 8 and 9 is the foundation. 8, 9 వచనాలు పునాదులు. But now God has a plan for your life. Verse 10. 10వ వచనంలో ఇప్పుడు దేవుడు నీ జీవితం పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు. It says here there are certain good works which God beforehand prepared for you to walk in. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మీరు నడవాలని. Before you were born, నువ్వు పుట్టక ముందే He made a plan for your life that these are the works you should do. నీ జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక వేశాడు, నువ్వు ఈ సత్క్రియలు చేయాలని. You have to pray and say, Lord, that's what I want to do. ఓ ప్రభువా, నేను కూడా అదే చేయాలనుకుంటున్నాను, ప్రార్థన చేయాలి. You must all pray that prayer. మనందరము కూడా ప్రార్థన చేయాలి. Lord, you saved me by grace. ఓ ప్రభువా, కృప చేత మీరు నన్ను రక్షించారు. Without any works of mine. నా క్రియల వలన కాదు ప్రభువా, by faith.
కేవలం విశ్వాసం ద్వారా. Now the foundation is laid in my life, I am born again. కానీ నేను ఇప్పుడు పునాది వేసుకున్నాను, తిరిగి జన్మించాను. Now I want to build this house not according to my plan but according to your plan. ఇప్పుడు నా ప్రణాళిక ప్రకారం కాదు, మీ ప్రణాళిక ప్రకారం ఈ భవంతి నిర్మించాలి. You are the architect, I am only the mason to put the bricks. మీరేమో ఆ డిజైన్ ఇచ్చేవాళ్ళు, నేనేమో ఒక మేస్త్రి లాగా కట్టేవాడిని. I have no design for my life. ఓ ప్రభువా, నా జీవితానికి నా దగ్గరే డిజైన్ లేదు. You show me what I should do. ఓ ప్రభువా, నేనేం చేయాలో మీరు చూపించండి. And if you say, Lord, I love you more than anyone on earth, ఈ భూమి మీద ఎవరికంటే కూడా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను మీరు and చెప్తే, I love you more than anything on earth, ఈ భూమి మీద దేనికంటే కూడా నిన్నే ఎక్కువగా that is ప్రేమిస్తున్నాను, what you have to tell the Lord. అదే ప్రభువుకి I చెప్పాలి. love you more than I love my parents. నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను. I love you more than I love my wife and children. నా భార్య పిల్లల కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. I love you more than my job, more than my house, more than everything. నా ఉద్యోగం కంటే, ఇంటి కంటే, మరి దేనికంటే కూడా ఎక్కువగా నిన్నే Lord, ప్రేమిస్తున్నాను. I love you more than all the things you have given me ఓ also. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఏ వస్తువు కంటే కూడా ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను. That's number one. అది మొట్టమొదటిగా చేయాల్సింది. Secondly, I want to fulfill your plan for my life. రెండవది ఏంటంటే, నా జీవితంలో మీరు ఏదైతే ప్రణాళికలు కలిగి ఉన్నారో దాన్ని నేను నెరవేర్చాలి. The Lord will not show you the whole thing. మొత్తం ఒకేసారి దేవుడు మనకు చూపించడు. In the Old Testament, God led the Israelites one day at a time. పాత నిబంధనలో ఇశ్రాయేలు మనం చూసినట్లయితే రోజుకు ఒకసారి ఆ విధంగా When నడిపించేవాడు. they came out of Egypt, there was a big pillar of cloud. ఆ యూత్ నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మేఘ స్తంభం ఉండేది. And the cloud moved, they moved. వాళ్ళు ఆ మేఘం ముందుకు వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళేవాళ్ళు. Cloud stopped, they stopped. మేఘం ఆగితే వీళ్ళు ఆగేవాళ్ళు. If you ask them, where are you going tomorrow? రేపు ఎక్కడికి వెళ్తారని అడిగితే, I don't know. మాకు తెలియదు అంటారు. Where will you be next month? వచ్చే నెలలో మీరు ఎక్కడ ఉంటారని I అడిగితే, don't know. మాకు తెలియదు అని But చెప్తారు. when this cloud moves, I follow it and I'll be wherever the cloud leads. కాబట్టి ఆ మేఘం ముందుకెళ్తే మేము ముందుకెళ్తాం, మేఘం ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం. That is a picture of how God wants to lead us. మనల్ని కూడా దేవుడు అలా నడిపిస్తాడని చెప్పడానికి ఆ God సాదృశ్యం. will lead you step by step into His perfect plan for your life. నీ జీవితం ఎలా దేవుడు పరిపూర్ణ ప్రణాళిక వైపు ఒక్కొక్క మెట్టు నేను నడిపిస్తాడు. See, now when I look back over the last 57 years since I understood it, నేను తిరిగి జన్మించిన తర్వాత 57 సంవత్సరాల జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, I'm so thankful that I followed God's plan. కాబట్టి నేను దేవునికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రణాళిక నేను వెంబడించాను. I did not marry the one I wanted to marry. ఏదో నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోలేదు. The one God had chosen. దేవుడు ఏర్పరిచిన వారిని నేను పెళ్లి చేసుకున్నాను. And God said to me, that is the one I've chosen for you. దేవుడు నాకు చెప్పాడు, ఆమెనే నీ కోసం నేను ఏర్పరిచానని. Then I wanted to marry her because that is God's choice. That was God's choice, so I wanted to marry her only. కాబట్టి దేవుడే నిర్ణయించాడు కాబట్టి నేను ఆమెనే వివాహం చేసుకోవాలనుకున్నాను. And God took me from one place to another place. దేవుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నన్ను We తీసుకెళ్ళినప్పుడు, were in Vellore and then we moved to Bangalore. మేము వెల్లూరులో ఉండేవాళ్ళం, కానీ బెంగళూరుకి వెళ్ళాం. I didn't know why, ఎందుకో కూడా నాకు తెలియదు. but God said you move there. అక్కడికి వెళ్ళమని చెప్పాడు And దేవుడు. after we moved there, అక్కడికి వెళ్ళిన తర్వాత after about 3 years, God started CFC there. 3 సంవత్సరాల తర్వాత అక్కడ దేవుడు సిఎఫ్సి సంఘాన్ని When I స్థాపించాడు. went there, I did not know anybody. అసలు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఎవరూ తెలియదు. All the people I met afterwards, ఆ తర్వాత నేను అందరిని కలిశాను. all the people who are in CFC Bangalore today, ఇప్పుడు సిఎఫ్సి బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ I కూడా, did not even know one of them. అందులో ఒక్కరు కూడా దానికంటే ముందు నాకు తెలియదు. God only told me to go there. దేవుడే అక్కడికి చెప్పాడు వెళ్ళమని. Then after that, He showed me the next step. ఆ తర్వాత ఇంకొక దశ చూపించాడు. See, the Bible says God leads us like a lamp. He's like a lamp to our feet in Psalm 119 verse 105. కీర్తనలు 119, 105లో మనం చూస్తాము, దేవుడు మన పాదములకు దీపం వలె ఉంటాడని. Beautiful verse. ఎంతో అద్భుతమైన వచనం ఇది. Psalm 119 verse 105. కీర్తనలు 119, 105. Your word is a lamp to my feet and a light to my path. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. In today's language we can say your lamp, your word is like a torchlight. ఈ రోజుల్లో మనం చెప్పొచ్చు, నీ వాక్యమే నాకు టార్చ్ లైట్ లాగుంది. Those days it was a lamp they carried around ఆ రోజుల్లో దీపాన్ని పట్టుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళు to find their way. వాళ్ళ మార్గం చూడటానికి. Today we have a flashlight, ఈ torch. రోజుల్లో మనకి టార్చ్ లైట్ ఉంది. So we can say your word is like a torch for me. ఈ రోజుల్లో మనం చెప్పాలంటే నీ వాక్యమే నాకు టార్చ్ లైట్ లాగుంది. Going into the darkness there are snakes and rocks and holes in the ground. ఆ చీకట్లో మనం చూసినట్లయితే పాములు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, మిగతావన్నీ ఉంటాయి. I don't know the way. నాకు మార్గమే తెలియదు. I don't know where is the next way to turn. It's all తర్వాత dark. తర్వాత ఎటు తిరగాలో తెలియదు, గాఢాంధకారం. Your word is like a torchlight. కాబట్టి నీ వాక్యమే నాకు టార్చ్ లైట్. So how do you move with the torchlight? కాబట్టి టార్చ్ లైట్ తో మనం ఎలా వెళ్తాం ముందుకు? If I have a torchlight, టార్చ్ లైట్ నా దగ్గర ఉంటే I can't see the whole 1 mile in front of me. నా ముందున్న మైలు మార్గం మొత్తం నాకు కనపడదు. I can see about 10 feet. కేవలం About maybe 5 meters. ఒక 5 మీటర్ల దూరమే నాకు కనపడుతుంది. How to see more? మరి ఎక్కువగా చూడాలంటే ఎలా?
I have to walk some more, then I see some more. ఇంకొంచెం ముందు నడిస్తే ఇంకొంచెం ముందు కనపడుతుంది. Then I walk some more, then I see some కొంచెం more. ముందుకు నడిస్తే ఇంకొంచెం ముందు కనపడుతుంది. I can walk 1,000 miles like this. ఆ విధంగా నేను 1000 మైళ్ళైనా నడవచ్చు. There's a Chinese proverb. చైనా సామెత ఒకటి ఉంది. The journey of 1,000 miles begins with one step. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. That is how God leads us. దేవుడు ఆ విధంగా మనల్ని నడిపిస్తాడు. He has got 1,000-mile journey for you. నీ కోసం దేవుడు ఒక 1000 మైళ్ళ మార్గాన్ని సిద్ధపరిచాడు. He will not show you the whole future. కానీ భవిష్యత్తు అంతా నీకు ఒకేసారి చూపించడు. But the torchlight will show you what is the next step. కానీ తర్వాత మెట్టేంటి అంత మాత్రమే టార్చ్ లైట్ నీకు చూపిస్తుంది. That's enough. అది చాలు. Lord, I'll take that. ఓ ప్రభువా దాన్ని నేను తీసుకుంటాను. And you go there, God will show you the next one. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటో But if you చూపిస్తాడు. don't obey, కానీ నువ్వు విధేయత చూపించినట్లయితే then you will not see anymore. అసలు నువ్వేమీ చూడలేవు You ఇంకా. will only see the 10 feet and 3 meters in front of you. ఆ 3 మీటర్లే చూస్తూ ఉంటావు ఎప్పుడు. And you keep watching that. దాన్నే చూస్తూ ఉంటావు. Lord, show me your will. ఓ దేవా మీ చిత్తాన్ని చూపించమంటాడు. Move forward and obey what I showed you. నువ్వు ముందు వెళ్ళి అసలు నీకు చెప్పి చేయమంటాడు. Then I'll show you the next ఆ thing. తర్వాత ఏముందో చెప్తాను. You see, for example, if God tells you to go and ask somebody's forgiveness, ఉదాహరణకి దేవుడు నీకు చెప్తాడు వెళ్ళి అతన్ని క్షమాపణ అడగమని. that's the torchlight saying, go and ask somebody's forgiveness. ఆ టార్చ్ లైట్ ఈ విధంగా చెప్తుంది వెళ్ళి క్షమాపణ అడుగు. And you say, what about after that? దాని తర్వాత ఏంటి చెప్పమంటే You do this first, then I'll show you. ముందు నువ్వు చెయ్యి తర్వాత So చెప్తాను. many of you don't see the next step because you're not taking the step God shows you. మీలో అనేక మంది తర్వాత మెట్టేంటో తెలియట్లేదు ఎందుకంటే దేవుడు చెప్పిందే చేయట్లేదు ముందు. Return that money you took wrongfully. కాబట్టి నువ్వు తప్పుడు విధానంలో తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయి. And you don't do it. You sit and think about it. నువ్వేమి చేయవు దాన్ని ఆలోచిస్తూ Lord, ఉంటావు. what is the next step? ప్రభు తర్వాత ఏంటని అడుగుతావు. You take this step, I'll show you the next ముందు step. నువ్వు చెప్పింది చెయ్యి తర్వాత నేను చూపిస్తాను. Many of you are not seeing God's plan for your life because you are not taking the step God has already shown you. మీలో అనేక మంది మీ జీవితంలో తర్వాత భవిష్యత్తు ఏంటో చూడలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పటికే దేవుడు మీకు చెప్పిన దాన్ని మీరు చేయట్లేదు.